గుడ్ మార్నింగ్ మిస్టర్ మనీ వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు అల్లం పచ్చడి ఎలా చేయాలో వివరిస్తాను అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు, అలాగే ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. మీకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి అల్లము 4 ఎండుమిర్చి, పచ్చెనగపప్పు ఒక చిన్న 2 స్పూన్లు, చిన్న బెల్లం ముక్క, ధనియాలు, 3 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, అలాగే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకున్నది అనమాట. అలాగే దానికి కావాల్సిన పోపు దినుసులు వచ్చేసి కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, అలాగే మామూలు పోపు దినుసులు అనమాట. దీన్ని ప్రిపరేషన్ ఎలాగో చూద్దాము. ఇది మీకు ప్రజెంట్ ఇప్పుడున్న కరోనా కాలంలో మీకు బాగా ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీకు దోశల్లోకి కానీ, పెసరట్టుల్లోకి కానీ, అన్నంలోకి కానీ అన్నింటిలోకి బాగుంటుంది. టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ వెయిట్ ఫర్ ప్రిపరేషన్. ప్రిపేర్ చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఈ అల్లం ముక్కలు ఇవన్నీ వేయించడానికి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. దానికి వేయించడానికి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఫస్ట్ నూనె బాగా కొద్దిగా వేడైన తర్వాత దానికి కావాల్సిన పదార్థాలన్నీ వేసి వేస్తాం ఫ్రెండ్స్. ముందుగా కొద్దిగా పచ్చెనగపప్పు వేయించుకున్నాం. కొద్దిగా దోరగా వేగిన తర్వాత నెక్స్ట్ జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు అవి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు అనేవి వేసుకున్నాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేసుకున్నాం. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. ఇలా కొద్దిగా దోరగా కాకుండా ఇది బాగా వేగించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. దానిలో అలాగే ఇప్పుడు 4 ఎండుమిర్చి వేస్తాము. ఇది కూడా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఏదైనా సపరేట్గా వేయించుకోవచ్చు కావాలంటే అల్లం ముక్కలు సపరేట్గా వేయించుకోవచ్చు, ఇవి కూడా సపరేట్గా వేయించుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత వేసి అదే నూనెలో కొద్దిగా మనం అల్లం ముక్కలు సపరేట్గా వేయించుకున్నాం, లేదంటే దీంట్లోనే కలుపుకొని వేయించుకున్నాం. ఏ పద్ధతిలోనే చేసుకోవచ్చు. ఇవి వేయించిన పప్పు దినుసులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ కొద్దిగా మిక్సీ జార్లో వేసుకున్నాము. ఎందుకంటే మనం అల్లం సపరేట్గా వేయించుకుంటే కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి మాడకుండా ఉంటాయి. జీలకర్ర అలాంటివి వేసాం కదా, ఇవి మాడకుండా ఉంటాయి. ఇదే కడాయిలో మనం అల్లం ముక్కలు వేస్తాము. ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది. బాగా వేగిన తర్వాత మనం కొద్దిగా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు కొద్దిగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, బాగా దగ్గరికి వేగినాయి కదా. వేగినట్లు ఇప్పుడు మనం కొద్దిగా చింతపండు నానబెట్టుకుంది కదా, ఆ చింతపండు గుజ్జు వేస్తాం. నీళ్లు కాకుండా, నీళ్ళేమో మిక్సీ గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు. ఫస్ట్ గుజ్జు వేస్తాం. ఇది కూడా కొద్దిగా దగ్గర పడింది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇవి ఉన్నాయి కదా, ఇవి కొద్దిగా ఫస్ట్ మిక్సీ పట్టుకుందాము. మెత్తగా పొడి అయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో అల్లం అవి మిక్సింగ్ చేద్దాము. ఫస్ట్ ఇది మెత్తగా పొడి చేసుకుని వద్దాం ఫ్రెండ్స్. ఇందాక మనం వేయించిన దినుసులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అది ఇలాగా మెత్తగా పౌడర్లో చేసుకున్నాం. ఇదే జార్లోకి ఇప్పుడు మనం అల్లం ముక్కలు వేసుకుందాం. అల్లము మిగతా దినుసులన్నీ కూడా వేసేసుకొని బెల్లం, చింతపండు వాటర్ అన్నీ వేసి మనం మిక్సీ చేసుకుంటే మనకి పచ్చడి అనేది తయారైపోతుంది. అలాగే చిన్న బెల్లం ముక్క, చింతపండు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మనం మెత్తగా పొడి ఆడుకున్నాం కదా ఫ్రెండ్స్, అదే దానిలో అల్లం ముక్కలు కొద్దిగా బెల్లం వేద్దాము.
ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత అప్పుడు దాంట్లో చింతపండు వాటర్ వేసి మనం దాన్ని మెత్తగా గ్రైండ్ చేద్దాం. మనం దానిలోనే సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. సరిపడా ఉప్పు వేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసిన తర్వాత అలా ఈ విధంగా పేస్ట్లా వచ్చింది అనమాట. పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. మనం పోపుకి సరిపడా తయారు చేసుకున్నాము. సరిపడా కడాయిలో వేడి ఎక్కిన తర్వాత దాంట్లో కొద్దిగా 2 స్పూన్లు ఆయిల్ పోసుకొని ఇందాక నేను పోపు దినుసులు చెప్పాను కదా అవి వేసుకొని వేయించుకున్నాం. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. దీంట్లోనే ఇప్పుడు మనం వేయించిన శనగపప్పు, మినుములు, పోపు దినుసులు అన్నీ వేద్దాం. కొద్దిగా వేయిద్దాం. పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత బాగా దానిలోనే బాగా అయితే బాగుంటుంది. దాంట్లో కొద్దిగా వెల్లుల్లి, కరివేపాకు జాగ్రత్తగా ఉన్నాను ఇప్పుడు చూస్తుంది నేను. అలాగే ఎండుమిర్చి ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉందో ఆ పచ్చడి దీంట్లో కలిపేసుకుంటాం. సరిపోతుంది. ఈ పచ్చడి పెసరట్టుతో కానీ, అన్నంతో కానీ, దోశలతో కానీ, ఇడ్లీతో కానీ బాగుంటుంది. అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మంచి ఇమ్యూనిటీ బూస్ట్ కూడా పనిచేస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, కొద్దిగా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎంకరేజ్ us. పచ్చడి అయిన తర్వాత మనం పచ్చడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పచ్చడిని ఈ పోపులో వేసేస్తాం. డైరెక్ట్ వేసి ఒక్క నిమిషం జస్ట్ అలా ఫ్రై చేస్తే ఎక్సెస్ మాయిశ్చర్ అంతా కనుక పోతుంది. అలాగే కొద్దిగా మనకి ఆయిల్ కూడా బాగా పడుతుంది అన్నమాట. ఫైనల్గా అల్లం పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. ఇది మనం పెసరట్టుతో కాంబినేషన్ తోటి తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీతో కానీ, అన్నంతో కానీ, చపాతీతో కానీ ఎలాగైనా మీరు తినొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ అగైన్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.